పవన్ కళ్యాణ్ మొన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవర్ కారణంగా పిఠాపురంలో మొదటి రోజు టూర్ అయ్యాక వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు రెండో రోజు పొద్దున్న 2 రోజులు టూర్, మొత్తం 3 రోజులు కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత తెనాలి రావాల్సి ఉంది. తెనాలి తర్వాత ఉత్తరాంధ్ర పర్యటన. కరెక్ట్గా ఆ టైంకి ఫీవర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయన అర్జెంటుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళారు. వెంటనే కొంతమంది కామెంట్స్ చేశారు, ఏం పిఠాపురంలో చూపించుకోలేరా, హైదరాబాద్ వెళ్ళాలి, జ్వరానికి కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళడం ఏంటంటూ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. తర్వాత ఓజీ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంటే దానికోసం వెళ్ళారని కూడా ట్రోల్ చేశారు. అది పక్కన పెడితే ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు తెనాలి టూర్ మాత్రం కాకుండా ఇప్పుడు కొత్త టూర్ని ప్రిపేర్ చేసుకున్నారు. ఏప్రిల్ 7 నుంచి వారాహి విజయవేరి యాత్రను కొనసాగించబోతున్నారు. 7వ తారీఖున అనకాపల్లిలో, 8న యలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్ హాజరవుతారు. ఈ నెల 9న మళ్ళీ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి అక్కడ ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. తర్వాత నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో ఖరారు చేయబోతున్నారు. మరి నాదెళ్ల మనోహర్ గారిది బ్యాలెన్స్ వచ్చింది కదా, అది ఎప్పుడు చేస్తారో చూడాలి.